ఓం శాంతి. మురళీ డేట్ 27/7/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 14/3/2006. పరమాత్మ మిలనపు అనుభూతి కొరకు నెగిటివ్ రూపంలోని నేను అన్న భావనను కాల్చే హోలీని జరుపుకోండి. దృష్టి అనే పిచికారి ద్వారా సర్వ ఆత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును వేయండి. బాబా ఈరోజు చెప్తున్నారు, ఈరోజు అతి పవిత్రులైన బాబా తమ పవిత్రులైన పిల్లలను కలుసుకుంటున్నారు. బాప్దాదా ఇటువంటి హోలీ రోజున మహాపవిత్రులైన పిల్లల మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఈ సంగమయుగంలో పవిత్రతా వ్రతమును తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబల్ పవిత్రులు. శరీరం కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ అవ్వరు. డబల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు అని బాబా చెప్తున్నారు. అందువలన ఈ సంగమయుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారయ్యిందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నాన్నే ప్రపంచంలోని వారు ఉత్సవం రూపంలో జరుపుకుంటారు. మీరందరూ మీ జీవితంలో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూల రూపాన్ని ఇచ్చారు. ఎందుకంటే దేహ అభిమానము ఉంది కదా. మీరు ఆత్మాభిమానులు, ఆధ్యాత్మిక జీవితం కలవారు. వారు దేహ అభిమానం కలవారు కనుక అన్నింటికీ స్థూల రూపాన్ని తీసుకున్నారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత సంస్కార స్వభావాలను భస్మం చేసుకున్నారు, కాల్చేశారు. ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. పాత సంస్కారాలను కాల్చకపోతే పరమాత్మ సాంగత్యపు ప్రభావము పడజాలదు. పరమాత్మ మిలనపు అనుభవాన్ని చేసుకోలేరు. మరి మీ జీవితానికి ఎంతటి విలువ ఉందంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవం రూపంలో జరుపుకుంటారు. మరి అందరికీ ఇటువంటి సదా ఉత్సాహము, ఉల్లాసము, సంతోషం కల జీవితమే కదా అని బాబాని అడుగుతున్నారు. సదానా లేక అప్పుడప్పుడునా? సదా ఉత్సాహం ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా అని అంటున్నారు. మేము సదా ఉత్సాహంలో ఉంటాము, సంతోషంలో ఉంటాము. సంతోషం మా జీవితమునకు విశేషంగా పరమాత్మ ఇచ్చిన బహుమతి. ఏం జరిగినా కానీ బ్రాహ్మణ జీవితంలోని సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము పూజాలవు అని అటువంటి అనుభవం ఎవరికైతే ఉందో వారి చేతులెత్తండి అని బాబా అంటున్నారు. ఈరోజు ఫలానా ఫలానా వర్గాల వారు వచ్చారు అని బాప్దాదా సంతోషిస్తున్నారు. స్వాగతం, వచ్చినందుకు అభినందనలు చెప్తున్నారు బాబా. సేవ చేసే ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి, కానీ ముందుగా స్వయం కొరకు ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాల వారు ఒకరిని మించి మరొకరు చాలా మంచి మంచి ప్లాన్లను తయారు చేస్తారు అన్నది బాప్దాదా అయితే చూశారు. అలాగే స్వ ఉన్నతి కొరకు ప్లాన్ను తయారు చేయటం కూడా చాలా అవసరం. ఈ నెలలో ఈ వర్గం వారు స్వ ఉన్నతి గురించి ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు అన్నదాన్ని బాబా వినాలనుకుంటున్నారు. ఏ ఏ వర్గాల వారైతే వచ్చారో వారందరినీ చేతులెత్తండి అని చెప్పారు. బాప్దాదా అయితే ఎప్పుడో హోంవర్క్ని ఇచ్చేశారు. బాప్దాదా ప్రతిరోజు రిజల్ట్ని చూస్తారు. బాప్దాదా చివరి టర్న్లో లెక్క తీసుకుంటారు అని మీరు అనుకుంటారు, కానీ బాప్దాదా ప్రతిరోజు చూస్తారు. బాప్దాదా ఈ సూచననే ఇస్తున్నారు. ప్రతి వర్గం వారు తమ స్వ ఉన్నతి కొరకు ఏదో ఒక ప్లాన్ని తయారు చేసుకోండి. ఏదైనా విశేష శక్తి స్వరూపులుగా అయ్యేందుకు, లేక విశేషంగా ఏదైనా గుణమునకు చెందిన గుణమూర్తులుగా అయ్యేందుకు, లేక విశ్వ కళ్యాణము కొరకు ఏదో ఒక లైట్ మైట్ను ఇచ్చేందుకు ప్రతి వర్గము వారు పరస్పరంలో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి. ఈ 15 రోజులైనా కూడా అటెన్షన్ పెట్టుకునే పురుషార్థం చేసినట్లయితే ఈ అభ్యాసం ముందు ముందు కూడా పనికొస్తుంది. ఏదైనా గుణం విషయంలో, ఏదైనా శక్తి రూపం విషయంలో లక్ష్యమును తీసుకోవాలి. ఇందులో బాప్దాదా నంబర్ ఇస్తారు. స్వసేవలో ఎవరెవరు నంబర్ 1 వర్గము వారు అన్నదానిని బాప్దాదా చూస్తుంటారు. సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండు ఒకవేళ తోడుగా లేనట్లయితే సేవా ప్లాన్లలో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు. కనుక
సమయ సమీపతను ఎదురు చూస్తూ సేవ మరియు స్వ ఉన్నతిని కంబైన్డ్గా పెట్టుకోండి. కేవలం స్వ ఉన్నతే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి. స్వ ఉన్నత స్థితితో సేవలో సఫలత ఎక్కువగా కలుగుతుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతకి గుర్తు రెండింటిలో స్వయానికి ఎక్కువగా సంతుష్టంగా ఉండాలి. మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం కలగాలి. సేవలో కానీ లేక స్వ ఉన్నతిలో కానీ సఫలతను సహజంగా ప్రాప్తి చేసుకునేందుకు కావలసిన బంగారపు తాళపు చెవి ఏదో మీకు అందరికీ తెలుసా అని బాబా అడుగుతున్నారు. బంగారపు తాళపు చెవి నడవడిక, ముఖములో, సంబంధ సంపర్కంలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల వాణి. ఇప్పుడు అక్కడక్కడ సేవా సఫలతలో శాతం వస్తుంది. అందుకు కారణం సఫలత తక్కువగా రావటానికి కారణం ఒక్కటే మాట. అది ఏది? నేను. నేను అన్న పదమును 3 రకాలుగా ఉపయోగిస్తారు. దేహీ అభిమానంలో కూడా నేను ఆత్మను అని. నేను అన్న పదం ఎక్కువ వస్తుంది. దేహ అభిమానంలో కూడా నేను ఏది చెప్తానో ఏది చేస్తానో అదే కరెక్ట్, నేను తెలివైన వాడిని, ఇది హద్దు యొక్క నేను. నేను అన్నది ఇలా దేహ అభిమానంలో కూడా నేను అన్నది వస్తుంది. మూడవది, ఎవరైనా దుఃఖంలో ఉన్నా కూడా నేను అన్నది వస్తుంది. నేను దీనిని చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేను దీనిని వినలేను, నేను ఇక్కడ ఇమడలేను. మరి బాప్దాదా ఈ 3 రకాల నేను నేను అన్న పాటను చాలానే వింటుంటారు. నంబర్ను తీసుకున్న బ్రహ్మబాబా జగదంబలలో ఈ విశేషత ఉంది. ప్రతికూల రూపంలోని నేను అన్న భావము వారిలో ఉండేది కాదు. అవిద్యులుగా ఉన్నారు. బ్రహ్మబాబా ఎప్పుడు నేను సలహా ఇస్తాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా 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 చేయిస్తున్నారు, నేను చేయటం లేదు. నేను మేధావిని కాను, పిల్లలే తెలివైన వారు అని అనేవారు. జగదంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండి ఉండవచ్చు. జగదంబ ఇదే అనేవారు, ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, నేను కాదు. నడిపించే బాబా నడిపిస్తున్నారు, చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానములకు చెందిన నేను అన్న దానిని సమాప్తం చేసి ఉన్నతిని పొందండి. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం రాయల్ నేను అన్న ఈ ఒక్కదానిని కాల్చేయండి. హోలీలో మొదట ఏం చేస్తారు? కాలుస్తారు. 2 రకాలైన నేను అన్నదానిని మీరు కట్ చేయండి, ఒక్క నేనును ఉంచుకోండి. అనేక మంది మీ సోదరీ సోదరులు బ్రాహ్మణులు కారు, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని పోగొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలను ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా నిస్సహాయులుగా అయిపోయారు, నిరాశావాదులుగా అయిపోయారు. మీ శుభభావన, దయాభావన, ఆత్మభావన ద్వారా వారి భావనని పూర్తి చేయండి. మా ఇష్టదేవులు ఎక్కడికి వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాష్ను ఇవ్వండి, ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా, మీ దృష్టియే మీ పిచికారి, మీ దృష్టి అనే పిచికారి ద్వారా సుఖమనే రంగును వెయ్యండి, శాంతి అనే రంగును పుయ్యండి, ప్రేమ అనే రంగును చిలకరించండి, ఆనందమనే రంగును పొయ్యండి. మీరైతే పరమాత్మ సాంగత్యపు రంగులోకి వచ్చారు. ఇతర ఆత్మలకు కూడా కాస్త ఆధ్యాత్మిక రంగుని అనుభవం చేయించండి. పరమాత్మ మిలనమును, మంగళ మిలనమును అనుభవం చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయ మార్గాన్ని చూపించండి. జ్వాలాముఖులుగా అవ్వండి. లైట్ మైట్ హౌస్. మరి ఇది ఇష్టమేనా? బాబా అంటున్నారు, అటెన్షన్ ప్లీజ్. నేను అన్నదానిని కాల్చేయండి అని చెప్తున్నారు. బాప్దాదా నేను నేను అన్న ఈ పాటను వినాల్సి వస్తే స్విచ్ను ఆపేస్తారు. వాహ్ వాహ్ అన్న పాట వస్తుంటే సౌండ్ని పెంచుతారు. విషయాలు మిమ్మల్ని లాగకూడదు. మీ వైపుకి ఎవరిని లాగకండి, అది కూడా చాలా అలజడిపరుస్తుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ వారిని మీ వైపుకి లాగకండి, ఒత్తిడి సమాప్తమైపోతుంది.
నేను బాబావాడిని, బాబా నావారు అన్నది మీ పాట కదా. ఒక్క నేను అన్న దానిని పెట్టుకోండి. 2 నేనులను అంతం చేయండి. సంతోషంలో నాట్యం చేయండి. ఒత్తిడిలో కాదు, పెనుగులాటలో కాదు. అచ్చా, బాబా డ్రిల్ చేయించుతున్నారు. ఇప్పుడు ఒక్క క్షణంలో మీ మనసులోని అన్ని సంకల్పాలను సమాప్తం చేసి ఒక్క క్షణంలో బాబాతోటి పరంధామంలో ఉన్నతోన్నతమైన స్థానంలో ఉన్నతోన్నతుడైన బాబాతోటి ఉన్నత స్థితిలో కూర్చోండి. బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతుడై విశ్వంలోని ఆత్మలకు శక్తుల కిరణాలను ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న అతి పవిత్రులు, అతి ఉన్నతులైన పిల్లలకు, విశ్వ కళ్యాణకారి విశేష ఆత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ, బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు మనసునకు ప్రీతి పాత్రులైన వారికి మనఃపూర్వకమైన ఆశీర్వాదాల సహితంగా నమస్తే. దూర దూరాల నుండి ఉత్తరాలు, కార్డులు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా బాప్దాదాకు సందేశం లభించింది. బాప్దాదా ఆ పిల్లలను సమ్ముఖంలో చూస్తూ కోటాను రెట్లుగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అచ్చా, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం. తమ పూర్వజ స్వరూపపు స్మృతి ద్వారా సర్వ ఆత్మలను శక్తిశాలిగా తయారు చేసే ఆధార ఉద్ధార మూర్త భవ. ఈ సృష్టిరూపి వృక్షమునకు మూలకాండము, సర్వులకు పూర్వజులు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారం, కుల మర్యాదల ఆధారం, పద్ధతి వ్యవహారములకు ఆధారం పూర్వజులైన మీరు. మీరే సర్వ ఆత్మలకు ఆధారము మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వ ఆత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు సర్వశక్తుల ప్రాప్తి లభిస్తాయి. మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కావున అంత పెద్ద బాధ్యతగా భావిస్తూ ప్రతి సంకల్పము మరియు కర్మను చేయండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారంపైనే సృష్టి సమయము మరియు స్థితి యొక్క ఆధారము ఉంది. స్లోగన్. ఎవరైతే సర్వశక్తులనే కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యుడు. అచ్చా, ఓం శాంతి.